నా ప్రయాణం. ఈ పుడమిన పుట్టిన ప్రతి మనిషి చచ్చే క్షణం వరకు చేయక తప్పదు బ్రతుకు ప్రయాణం. పాదాలు పుడమిని ముద్దాడుతూ చేసేది తనువు జీవన ప్రయాణం. వాటి కదలిక లేకుండా మనసు చేసేది ఆశల ఊహల ప్రయాణం. అలుపు లేకుండా నిరంతరం గుండె చప్పుడు చేసేది చెప్పరానంత గొప్ప అద్భుత ప్రయాణం. నా ప్రయాణం, నీ ప్రయాణం, ఒక్కొక్కరిది ఒక్కో విధమైన జీవిత ప్రయాణం. ప్రతి జీవిత ప్రయాణంలో సుఖ దుఃఖాలెన్నో. నా వలస బ్రతుకు ప్రయాణంలో కలిగినవి నాకెన్నో. అయిన వాళ్లను, ఆత్మీయులను వదిలి కొన్ని బంధాల బాధ్యతలు భుజాన వేసుకొని బయలుదేరతాడు ప్రతి వలస బ్రతుకుదారుడు. పరాక్రమవంతుడిలా ఓ విక్రమార్కుడల్లే తనవారంటూ ఎవరూ లేని పరాయి దేశపు దారిలో నేను వెళ్ళాను బ్రతుకుదెరువని గల్ఫ్ దేశపు దారికి. కన్నవాళ్లు కానరాక, ఆత్మీయుల కలయిక లేక, కన్నులకు కలిగిన కన్నీళ్ళెన్నో. మనసు విప్పి మాట చెప్పుకోను, ఆత్మీయత పలకరింపుతో వినేవాళ్లు కానరాక, మనసు దిగులు చెందిన దినాలెన్నో. ఇలా ఒకటా రెండా, ఏకాకిలా మారిన బ్రతుకై చెప్పుకోను ఎవరూ లేక, గుండెగూటిలో కావ్యమై పుట్టింది నా వలస బ్రతుకు వేదన.